వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి వరల్డ్ చిల్డ్రన్స్ డే, ప్రపంచ బాలల దినోత్సవం. జనరల్ గా మనకి నేషనల్ చిల్డ్రన్స్ డే వచ్చేటప్పటికి November 14th రికగ్నైజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ వరల్డ్ చిల్డ్రన్స్ డే అనేది 20th November డిక్లేర్ చేశారు. అది కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 1959 1959లో డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అనే దాన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత నుంచి 20th November అనేది వరల్డ్ చిల్డ్రన్స్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు. 1954లో అంటే 1954లో యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి ఒక దానిని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1954 నుంచి 1959 మధ్యలో సో ఇట్లానే మనకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని నిర్వహించుకుంటూ వచ్చారు. సో దాని తర్వాత నుంచి వరల్డ్ చిల్డ్రన్స్ డే అనే దాన్ని 20th November ఎస్పెషల్లీ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాని పక్కన పెడితే ఒకసారి చిల్డ్రన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దట్టు కూడా ఇండియా పర్స్పెక్టివ్ వ్యూలో మనం చూద్దాం. అండ్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే 2012 to 2017 2012 నుంచి 2017 మధ్యలో మీరు సరిగ్గా చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డేటా ఇచ్చిన ప్రకారం, ఆ డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో 2,42,938 మంది పిల్లలు మిస్ అయినట్లుగా అది డేటాని ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద అఫీషియల్ రికార్డ్ ఓన్లీ. సో అఫీషియల్ రికార్డ్ ప్రకారం 2,42,938 మంది చైల్డ్ ఇండియాలో మిస్ అయ్యారు. దాని తర్వాత మిస్ అవుతానే ఉన్నారు అఫీషియల్లీ ఆర్ అన్అఫీషియల్లీ. వీళ్ళందరి కోసం మనకి హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తో సహా చాలా స్టేట్స్ ఇండియాలో ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాయి. ఆపరేషన్ ముస్కాన్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. సో జనరల్ గా దీంట్లో ఏంటంటే ఎవరైతే మనం ఇక్కడ అఫీషియల్ లెక్కలు మాత్రమే మాట్లాడుతున్నామో ఇలాంటి వాళ్ళని అండ్ ఈ లెక్కల్లోకి రాని వాళ్ళని కూడా అండ్ వాట్ ఎవర్ ద మిస్సింగ్ చైల్డ్ ఈస్ దర్, సో ఆ మిస్సింగ్ చైల్డ్ ని వెనక్కి తీసుకురావడం కోసం ఆపరేషన్ ముస్కాన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఈ ప్లాట్ఫామ్ లో ఈ మధ్య వచ్చిన పథకంగా చెప్పొచ్చు. అది కూడా 2017లో మీరు ఇక్కడ చూడొచ్చు. 2012 to 2017 డేటా వచ్చిన తర్వాత 2017లో ఆపరేషన్ ముస్కాన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ phase 2 అనేది ఇండియాలో కొనసాగుతుంది. సో దాని తర్వాత ఇండియాలో చూసుకుంటే మనకి జువెనల్ జస్టిస్ యాక్ట్ 2015 అనేది అమల్లో ఉంది. 2018లో దీన్ని అమెండ్మెంట్ చేయడానికి పార్లమెంట్ లో ఒక బిల్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ అండ్ హూ ఈస్ ఏజ్డ్ బిట్వీన్ దట్ 6 to 14 years. భారతదేశంలో ఏ పిల్లలకైతే 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కనీస విద్య, ప్రాథమిక విద్య అనేది వాళ్ళ హక్కు కింద పరిగణించబడింది రాజ్యాంగంలో ఆర్టికల్ 21A కింద. అదే ఆర్టికల్ ని 45 కూడా మెన్షన్ చేస్తుంది. అదే హక్కుని 45 కూడా మెన్షన్ చేస్తుంది. భారతదేశంలోని ఎవరైతే బాలలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాథమిక విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఆర్టికల్ 2145 చెప్తున్నాయి. ఆర్టికల్ 39F ఏంటంటే మెన్, women and as well as the children or should not be abused under any circumstances. ఏ విధమైన పరిస్థితుల్లో కూడా మెన్ గానీ అండ్ as well as the women గానీ as well as the children గానీ అబ్యూస్డ్ కి గురి కాకూడదు. సో అలాంటి ఏదైతే అసభ్యకరమైన లేకపోతే ఇబ్బందికరమైన ఘటనకి గురి కాకూడదు. ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 39F. అంటే రాజ్యాంగ పరంగా కూడా మనకి బాలన్ని రక్షించుకునే హక్కులు ఉన్నాయి అండ్ చిల్డ్రన్స్ కోసం ఎదుగుదల కోసం హక్కులు ఉన్నాయి.
గవర్నమెంట్ తన వంతుగా కొంత ప్రయత్నాన్ని చేస్తుందని చెప్పొచ్చు. అలాగే సీత అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్. సో జనరల్ గా ఏంటంటే చాలా మంది చైల్డ్ చిన్నతనంలోనే కిడ్నాప్ కి గురవుతా ఉంటారు, ట్రాఫికింగ్ కి గురవుతా ఉంటారు. సో అలాంటి వాటిని అరికట్టడం కోసం సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అనేది కూడా వచ్చింది. సో ఇవన్నీ మీ ఇన్ఫర్మేషన్ కోసం అంటే భారతదేశంలో జనరల్ గా మిమ్మల్ని ఎవరైనా అడిగితే చిల్డ్రన్స్ కున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చెప్తా ఉంటారు కదా, మిస్ అవుతున్నారు అని చెప్పేసి, బెగ్గింగ్ అని చెప్పేసి, లేబర్ అని చెప్పేసి. సో వీటినన్నిటినీ కూడా ప్రతి దానికి సొల్యూషన్ ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఆపరేషన్ ముస్కాన్ దేనికి సంబంధించింది, ఆర్టికల్ 21A దేనికి సంబంధించింది, ఆర్టికల్ 45 దేనికి సంబంధించింది, సీతా అంటే ఎబ్రివేషన్ ఏంటి, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అని. సో ఇవి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాము అంటే వరల్డ్ చిల్డ్రన్స్ డే అనే దాని గురించి చెప్పుకున్నాం. వరల్డ్ చిల్డ్రన్స్ డే వచ్చేటప్పటికి 20th నవంబర్ రికగ్నైజ్ చేయబడింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా చెప్పొచ్చు అండ్ అవార్డ్ రిలేటెడ్ గా కూడా దీనిని మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు. కేవీసీ బ్యాంక్ బ్యాక్స్ ఆస్ట్రోమ్ అవార్డ్ ఫర్ బెస్ట్ డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్. సో మనకి ఉత్తమ డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అందించినందుకు గాను కేవీసీ బ్యాంక్, కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ కి ఇటీవల మనకి ఆస్ట్రోమ్ అవార్డ్ అనేది లభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దీనిని ఏంటంటే ఆర్ఆర్బి కేటగిరీలో అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ కేటగిరీలో ఆత్మ నిర్భర్ లో భాగంగా, అంటే ఆత్మ నిర్భర్ యొక్క వన్ ఆఫ్ ద ముఖ్య ఉద్దేశం రూరల్ ఏరియాస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ని అందివ్వడం. ఆత్మ నిర్భర్ లో భాగంగా ఆర్ఆర్బి కేటగిరీలో కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ ఇటీవల ఆస్ట్రోమ్ అవార్డు పొందింది ఫర్ ద బెస్ట్ డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ కోసం. అండ్ దీనిని కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ యొక్క చైర్మన్ అయిన బి గోపీకృష్ణన్ గారు సో ఆయన అందుకోవడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా మనం చెప్పాలంటే. అండ్ కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ ఓవరాల్ గా 40 విలేజెస్ ని కవర్ చేస్తుంది కర్ణాటకలో, లైక్ అగ్రికల్చర్ కి సంబంధించి, లోన్స్ కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా బిజినెసెస్ కి సంబంధించి. సో ఇలాంటి వాటికి ఇది లోన్స్ ని కల్పించడంలోను, ఫినాన్షియల్ సర్వీసెస్ అందించడంలోను, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ని అందించడంలో కర్ణాటకలో ఇది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అందుకని కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ కి ఆస్ట్రోమ్ అవార్డ్స్ ద ఫస్ట్ బెస్ట్ డిజిటల్ ఫినాన్షియల్ సర్వీస్ గా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా కరెంట్ అఫైర్. కానీ సో ఈ ఆర్ఆర్బి కేటగిరీ అంటున్నాం కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉండొచ్చు. సో మేబీ బ్యాంక్స్ మారుతాయి కానీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క కాన్సెప్ట్ అయితే మారదు. కాబట్టి రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి ఒక్కసారి ఒక వ్యూ చూద్దాం. సో గవర్నమెంట్ ఓన్డ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ గా పిలుస్తారు. అండ్ 2 అక్టోబర్ 1975 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇయర్ గుర్తుపెట్టుకుంటే చాలండి, 1975 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని. సో ఇవేంటంటే ఒక విలేజ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్ట్ తో, ఆ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తో, ఒక స్పాన్సర్ బ్యాంక్ యొక్క సపోర్ట్ తో రూరల్ బ్యాంక్ ని నియమిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ తీసుకుంటే, ఒక విలేజ్ లో ఒక ఆర్ఆర్బి ఎస్టాబ్లిష్ అయిందంటే దానికి సపోర్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, ఒక స్పాన్సర్ బ్యాంక్ కూడా ఉంటుంది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1975 లో ఎస్టాబ్లిష్ చేయబడిన బ్యాంక్ ప్రథమ గ్రామీణ బ్యాంక్ మోర్దాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లోని మోర్దాబాద్ ప్రాంతంలో ప్రథమ గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పడింది. సో దానికి మనం అనుకున్నట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ సహాయం, యూపీ యొక్క సహాయం, దాంతో పాటు స్పాన్సర్డ్ బ్యాంక్ వచ్చేటప్పటికి సిండికేట్ బ్యాంక్ యొక్క సహాయంతో ప్రథమ గ్రామీణ బ్యాంక్ ని మోర్దాబాద్ ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా ఇంకొక 4 ఆర్ఆర్బీస్ ఏర్పడ్డాయి. అంటే 1975-76 మధ్యలో 6 ఆర్ఆర్బీస్ తో ఇండియాలో రీజనల్ రూరల్ బ్యాంక్ స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం మనకి 43 ఆర్ఆర్బీస్ ఇండియాలో రన్ అవుతున్నాయి. 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ రన్ అవుతున్నాయి. ఆ 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ కి ఆస్ట్రోమ్ అవార్డు అనేది ఇవ్వబడింది. సో దానికి సంబంధించింది ఏ కేటగిరీలో ఇచ్చారు అంటే ద బెస్ట్ డిజిటల్ ఫినాన్షియల్ సర్వీస్ లో ఇవ్వబడింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇది స్పోర్ట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. స్పెయిన్ గ్యాడ్బేనియన్ ముగ్రూజా విన్స్ 2021 విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్. విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ ని ఇది మనకి పనామేరియన్ టెన్నిస్ సెంటర్ లో జరిగింది. సో ఈ పనామేరియన్ టెన్నిస్ సెంటర్ లో జరిగిన విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ ని స్పెయిన్ కి సంబంధించిన గ్యాడ్బైన్ ముగ్రూజా అనే పర్సన్ అందుకున్నారు. ఎస్తోనియాకి సంబంధించిన మనకి ఎవరైతే ఎనెట్ ఉన్నారో, సో ఎస్తోనియాకి సంబంధించిన ఎనెట్ ని ఈమె డిఫీట్ చేసి సో స్పెయిన్ కి సంబంధించిన ముగ్రూజా ఈ అవార్డ్ ని అందుకున్నారు. సో వీళ్ళిద్దరు పేర్లు ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి పనామేరియన్ టెన్నిస్ సెంటర్ లో జరిగిన విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ ని ముగ్రూజా గెలుచుకున్నారు, స్పెయిన్ కి సంబంధించిన పర్సన్. అండ్ అపోనెంట్ గా ఉండింది ఎస్తోనియాకి సంబంధించిన ఎనెట్. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ముగ్రూజా యొక్క కెరియర్ లో 10th కెరియర్ టైటిల్ అంటే ఈమెకి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా కరెంట్ అఫైర్. అండ్ దట్టు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ ఉంది కదా, సో దీన్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ విమెన్ సానియా మీర్జా.
2005లో గెలుచుకున్నారు సానియా మిర్జా విమెన్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ WTA టైటిల్ ని. అలాగే మనకి ఏస్ ఎగ్నెస్ట్ ఆడ్స్ అనేది ఈమెకు సంబంధించిన బుక్, సానియా మిర్జాకి సంబంధించిన బుక్ ఏస్ ఎగ్నెస్ట్ ఆడ్స్. ఇంకొకసారి చూద్దాం. సో ఇటీవల మనకి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA టైటిల్ ని గెలుచుకున్న పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు, స్పెయిన్. అండ్ పర్సన్ పేరు ముగ్రూజా, గ్యాపియన్ ముగ్రూజా. సో ఈమె అపోనెంట్ వచ్చేటప్పటికి ఎస్తోనియాకి సంబంధించిన ఎనిట్. ఈమె కెరియర్ లో ఎన్నవ టైటిల్ అంటే 10th కెరియర్ టైటిల్ అండి, జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంతే, ఇది గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్యూ వచ్చేటప్పటికి పెనమేరియన్ టెన్నిస్ సెంటర్ లో ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక కీ ఫ్యాక్ట్ గా, ఒక ఫ్యాక్ట్ లేదా బేసికల్ ఇన్ఫర్మేషన్ గా, సానియా మిర్జా ఇదే టైటిల్ ని 2005 లో అందుకున్నారు. అండ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ విమెన్ గా కూడా ఈమె నిలవడం జరిగింది. అండ్ ఈమె యొక్క బుక్ వచ్చేటప్పటికి ఏస్ ఎగ్నెస్ట్ ఆడ్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ మెన్స్ కాంపౌండ్ టీమ్ విన్స్ బ్రాంజ్ ఎట్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్. సో ఇటీవల ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్, ఆసియా విలువిద్య ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో, సో దాంట్లో ఇండియా టీమ్, మెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్ ని గెలిచింది, బంగ్లాదేశ్ ని ఓడించి. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ గా ఈ మ్యాచ్ జరిగింది. సో దీంట్లో ఇండియా గెలవడం జరిగింది, బ్రాంజ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది, కాంస్యాన్ని. ఈ టీంలో ఆల్రెడీ మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ అయిన అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమన్ సైని లాంటి పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు, అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్, అమన్ సైని, వీళ్ళ ముగ్గురు టీమ్స్ గా ఇండియా మెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్ ని బంగ్లాదేశ్ కి అపోనెంట్ గా ఆడి గెలుచుకోవడం జరిగింది ఇటీవల ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో. సో ఇప్పటికీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్చరీ ప్లేయర్ గా, ఆర్చరీ పర్సన్ గా మనకి బ్రాడీ ఎలిసన్ అనే పర్సన్ ఉన్నారు. ఈయన USA కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇండియాకి సంబంధించి అండ్ వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద టాప్ విలువిద్యకు సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, ఆర్చర్ దీపికా కుమారి. సో ఒలింపిక్స్ టైంలో ఈమె పేరు బాగా వినిపించిందని చెప్పాలి. అండ్ ఒలింపిక్స్ కన్నా ముందర కూడా చాలా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ ని వరల్డ్ లో ఈమె కైవసం చేసుకున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ ప్లేయర్ గా ఉన్నారు దీపికా కుమారి, ఇండియాకి సంబంధించిన వ్యక్తి. అండ్ ఎలిసన్ ఈస్ ఫ్రమ్ దట్ USA. ఈయన ప్రస్తుతం టాప్ లో ఉన్నారు ఆర్చరీ విభాగంలో. సో అండ్ ఆర్చరీకి సంబంధించి కొన్ని వర్డ్స్ ఇచ్చాను, ఎందుకంటే CGL, CHSL, GD లాంటి ఎగ్జామ్స్ లో స్పోర్ట్స్ రిలేటెడ్ టర్మినాలజీ అడుగుతున్నారు కాబట్టి సో మీకు యూజ్ఫుల్ ఉంటుంది. అండ్ ఆర్చరీకి సంబంధించి ఆర్మ్ గార్డ్, బ్రేజర్, బోయర్ అండ్ బ్రాడ్ హెడ్ అనే పదాలని తరచుగా యూజ్ చేస్తారంట. బ్రాడ్ హెడ్ అనేది ఒకటి, బోయర్ మీకు ఈజీగా గుర్తుంటది ఆర్చరీకి సంబంధించింది కాబట్టి. బ్రేసర్ అండ్ ఆర్మ్ గార్డ్ అనే పదాలని ఆర్చరీ ఆడినప్పుడు ఎక్కువగా యూజ్ చేసే టర్మినాలజీ ఈ ఆటలో అనేది. సో ఇది మీరు ఒక జీకే ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. ఇండియా మెన్స్ కాంపౌండ్ టీమ్ విన్స్ బ్రాంజ్ ఎట్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ రీసెంట్లీ. అండ్ హూ ప్లేడ్ ఎగ్నెస్ట్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా ఆడి, ఐ మీన్ బంగ్లాదేశ్ కి ఆపోజిట్ గా ఆడి ఇటీవల ఇండియా మెన్స్ టీమ్ కాంస్య పథకాన్ని ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్టేట్ రిలేటెడ్ ఆర్ నేషనల్ రిలేటెడ్ గా కూడా మీరు దీనిని గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ ఓరియంటెడ్ లో దీన్ని మీరు సాగ్రిగేట్ చేసుకోవచ్చు, స్టేట్ రిలేటెడ్ గా కూడా, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్ చేశారు దీన్ని. ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్ రేషన్ ఆప్కి గ్రామ్ స్కీమ్ అండ్ సికిల్ సెల్ మిషన్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లో సికిల్ సెల్ మిషన్ ని అండ్ రేషన్ ఆప్కి గ్రామ్ స్కీమ్ ని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మనకి ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కిందకు వస్తాయి. దీనిని మధ్యప్రదేశ్ లో ప్రారంభించారు. అండ్ మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం మనకి మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. మంగూబాయ్ చాంగూబాయ్ పటేల్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఒక్కసారి ఇవి చూద్దాం ఏంటి అనేది. ఈయన విజిట్ చేసిన తర్వాత, అంటే నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ ని విజిట్ చేసిన తర్వాత 50 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఫౌండేషన్ స్టోన్ ని ప్రారంభించారు. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏంటంటే అంటే ప్రీవియస్ ఇయర్స్ లో ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని ప్రతిపాదించింది. ఇది ఎస్పెషల్లీ భారతదేశంలో గిరిజన వర్గ ప్రాంతాల ప్రజలకి, అంటే ట్రైబల్ పీపుల్స్ కి, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో గిరిజన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలి. నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, లైక్ స్పోర్ట్స్ కావచ్చు, స్కిల్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి ఏకలవ్య స్కూల్స్ ని ప్రపోజ్ చేసింది. దాని తర్వాత విరివిగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా తీసుకొచ్చింది దీన్ని. ఇప్పుడు ఏంటంటే మధ్యప్రదేశ్ లో కూడా, ఎందుకంటే మధ్యప్రదేశ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఏరియా ఇన్ ఇండియా విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్. భారతదేశంలో గిరిజన సంతతిని అత్యధికంగా కలిగి ఉన్న ఒకానొక రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ని చెప్పొచ్చు. అందుకనే వీళ్ళు 50 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని ప్రారంభించడానికి ఇక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్ ఇచ్చారు. అలాగే ర్యాగ్ అనే ప్రోగ్రామ్, ర్యాగ్ వచ్చేటప్పటికి రేషన్ ఆప్కి గ్రామ్ అనేది, సో దాన్ని ఇక్కడ ర్యాగ్ గా రాశాను. రేషన్ ఆప్కి గ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇదేంటంటే
మంత్లీ కోటా ఉంటుంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, బియ్యం కానీ సరుకులు కానీ మనం రేషన్ షాప్స్కి వెళ్ళి ఎలా తెచ్చుకుంటామో, సో వాటిని ఈ కమ్యూనిటీ ట్రైబల్ కమ్యూనిటీస్కి దగ్గరగా చేర్చేలాగా కొన్ని వెహికల్స్ని లైక్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు చూడండి, మనకి రేషన్ ఇంటింటికి వచ్చి ఇచ్చే విధంగా, లైక్ వీధి వీధికి వచ్చి ఇచ్చే విధంగా. సో అలానే సేమ్ థింగ్ ఇక్కడ కూడా ప్రారంభించారు, కాకపోతే ఇక్కడ ఎస్పెషల్లీ గిరిజన ప్రాంత ప్రజల కోసం అనమాట. 89 ట్రైబల్ డామినేటెడ్ బ్లాక్స్ ఉన్నాయంట మొత్తం మధ్యప్రదేశ్ మొత్తంలో కూడా చూసుకుంటే 89 ట్రైబల్ డామినేటెడ్ బ్లాక్స్ ని వీళ్ళు గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకి ఈ కోట ఏదైతే ఉందో పీడిఎస్ కోట మంత్లీకి, సో దానిని రేషన్ ఆప్కి గ్రామ్ ద్వారా ఇవ్వనున్నారు. దీనిని ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది కూడా ఎలా ప్రారంభించారంటే మనకి జన్ జయంతి కమ్యూనిటీ అని చెప్పేసి ఉంది, అంటే ట్రైబల్ కమ్యూనిటీ. సో జన్ జయంతి గౌరవ దివాస్ మహా సమ్మేళన్ అని చెప్పేసి ఒక ఈవెంట్ లాంటిది స్టార్ట్ చేశారు మధ్యప్రదేశ్ లో. ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం జన్ జయంతి గౌరవ్ దివాస్ మహా సమ్మేళన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన ఈవెంట్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటెండ్ అయ్యి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది, స్టోన్ ని, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ రేషన్ ఆప్కా గ్రామ్ స్కీమ్ అనే దాన్ని అనౌన్స్ చేశారు. అండ్ దానితో పాటు సికిల్ సెల్ మిషన్ ని కూడా స్టార్ట్ చేశారు, జెనెటిక్ కౌన్సిలింగ్ కార్డ్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కింద సికిల్ సెల్ మిషన్ ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా అంటాం, ఇది ఎస్పెషల్లీ హెమోగ్లోబిన్ రిలేటెడ్ బ్లడ్ రిలేటెడ్ దానిగా చెప్తా ఉంటారు. ఎక్కువగా అంటే జెనెటికల్ పరంగా ఇది ఎక్కువగా వస్తుంది. చాలా మంది ఏంటంటే వంశపార్యం పరంగా కానీ, సో ఇలా ఫ్యామిలీస్ పరంగా కానీ ఈ డిసీజ్ రావడం అనేది జరుగుతుంది. చెస్ట్ పెయిన్ అండ్ సివియర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అనేవి అటాక్ అవుతాయి సికిల్ సెల్ ఎనీమియా వల్ల అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దాని గురించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి జెనెటిక్ కౌన్సిలింగ్ కార్డ్స్ అనే వాటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బేసికల్లీ నీతి ఆయోగ్ అనుకుంటా ఒక రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భారతదేశంలో 30 to 40% ఆఫ్ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ నుంచి ఉందంట ఎక్కువగా. సో దాంట్లో కూడా ఎక్కువగా అటాక్ అయ్యింది ఈ ట్రైబల్ పీపుల్ కి. సో అందుకని చెప్పేసి వీళ్ళని ఎస్పెషల్లీ అంటే వల్నరబుల్ కేటగిరీ ఉంది కదా, ఇప్పుడు మనకి సికిల్ సెల్ డేటా వచ్చిన తర్వాత వీళ్ళలో అతి దయానీయమైన పరిస్థితిలో ఉన్నది మనకి ఎవరు అంటే ట్రైబల్ పీపుల్, గిరిజన ప్రాంత ప్రజలు. సో వాళ్ళని అవేక్ చేయడం కోసం, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కోసం సికిల్ సెల్ మిషన్ ని తీసుకొచ్చారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ట్రైబల్ అనగానే మీకు మధ్యప్రదేశ్ గుర్తుకు రావాలి. సికిల్ సెల్ మిషన్ ని స్టార్ట్ చేశారు, రేషన్ ఆప్కి గ్రామ్ అనే దాన్ని కూడా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేవి ఇండియాలో ట్రైబల్ పీపుల్ కోసం ఇటీవల మధ్యప్రదేశ్ లో దాన్ని స్టార్ట్ చేశారు. ఈ 3 పాయింట్స్ ఈ మంత్ లో మధ్యప్రదేశ్ కి సంబంధించి ట్రైబల్ కి సంబంధించి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ గా గుర్తు పెట్టుకోండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. Prime Minister Modi launches Ration Aapki Gram scheme and sickle cell mission in Madhya Pradesh. Next current affair, it's కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు, లైక్ స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ నేషనల్ కింద కూడా మీరు తీసుకొచ్చి, ఎందుకంటే ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇనాగ్రేట్స్ ఆదర్శ విలేజ్ సుయి ఇన్ హర్యానా భివానీ. హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో సుయి అనే విలేజ్ లో మనకి ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారో రామ్నాథ్ కోవింద్, సో ఆయన ఆదర్శ విలేజ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అండ్ రామ్నాథ్ కోవింద్ ఇస్ ద సెకండ్ ప్రెసిడెంట్ హూ విజిటెడ్ సుయి విలేజ్ ఇన్ హర్యానా. హర్యానాలోని ఈ గ్రామాన్ని సందర్శించిన లేదా వెళ్ళిన భారతదేశం యొక్క 2వ రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. ఎందుకంటే గతంలో అబ్దుల్ కలాం కూడా 2007 లో ఈ సుయి విలేజ్ ని విజిట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గా చెప్పొచ్చు. అండ్ ఇదేంటంటే మనకి హర్యానాలో మహాదేవి పరమేశ్వరి దాస్ జిందాల్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. సో అదేం చేసిందంటే హర్యానాలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్రీతి ఆదర్శ గ్రామ్ యోజన కింద దాదాపుగా కొన్ని కోట్లను వెచ్చించి ఈ విలేజ్ ని డెవలప్ చేసింది. సో అలా విలేజ్ ని డెవలప్ చేయడం వల్ల ఆదర్శ విలేజ్ అనే పేరుతో ఈ సుయి విలేజ్ ని ఇనాగ్రేట్ చేశారు అండ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఇంకా ఈ విలేజ్ కి వస్తే ఈ విలేజ్ లో 930 కుటుంబాలు ఉన్నాయంట, 930 హౌస్ హోల్డ్స్, అండ్ టోటల్ పాపులేషన్ వచ్చేటప్పటికి 5063, 5063 మంది. అండ్ దాదాపుగా వీళ్ళలో 2600 దాకానేమో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 2663 దాకా మనకి మేల్స్ ఉన్నారు అండ్ 2338 దాకా ఫీమేల్స్ ఉన్నారు. సో ఇది ఇక్కడ రేషియో అన్నమాట. ఇది మనకి సుయి విలేజ్ కి సంబంధించింది. అలాంటి సుయి విలేజ్ ని ఇటీవల ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ విజిట్ చేయడం జరిగింది. హర్యానా యొక్క చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా యొక్క గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అండ్ హర్యానా ఫ్యాక్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని కరెంట్ అఫైర్స్ నేను రివిజన్ చేస్తాను ఇక్కడ. అండ్ హర్యానా ఈజ్ అ విలేజ్ విచ్ హ్యావ్ అ ఇంపార్టెన్స్ హిస్టారికల్లీ ఇన్ ఇండియా. భారతదేశ చరిత్ర పరంగా కూడా హర్యానాకి ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే
పానిపట్ వార్స్ వల్ల 1526, 1556. సో 1526 లో ఫస్ట్ పానిపట్ వార్, 1556 లో సెకండ్ పానిపట్ వార్ కూడా హర్యానా కేంద్రంగా పానిపట్ లోనే జరిగాయి. సో హర్యానా దానికి ఫేమస్ గా చెప్పొచ్చు. రెండోది, భారతదేశంలోనూ ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం మనకి గ్రెయిన్ ఏటీఎం అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది హర్యానాలోనే. భారతదేశంలో ఎప్పుడూ లేనట్టుగా ట్రీకి పెన్షన్ ఇవ్వడం, ఒక చెట్టుకి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కూడా మనకి హర్యానాలోనే. ట్రీ పెన్షన్ స్కీమ్ గానీ, గ్రెయిన్ ఏటీఎం గానీ, పానిపట్ గానీ, ఇవన్నీ కూడా హర్యానా యొక్క హిస్టారికల్ గా గానీ, ఎకనామికల్ గా గానీ, లైక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా గానీ స్పెషల్ ఆస్పెక్ట్స్ గా చెప్పొచ్చు. అలాగే కేరళ అనేది అత్యధికమైన జెండర్ రేషియో కలిగిన రాష్ట్రంగా భారతదేశంలో ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానా అనేది లీస్ట్ జెండర్ రేషియోని కలిగి ఉంది. అలాగే 2015 లో మోడీ ప్రభుత్వం స్టార్ట్ చేసిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కూడా భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభమైంది హర్యానాలో మాత్రం. సో ఇవి ఓవరాల్ గా కొన్ని పాయింట్స్ బేసికలీ కరెంట్ అఫైర్స్ నుంచి, జీకే ఫ్యాక్ట్స్ నుంచి మనం హర్యానా గురించి రివైజ్ చేసేది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, లైక్ మీరు ఎన్విరాన్మెంట్ పరంగా తీసుకోవచ్చు, ప్లేస్ పరంగా తీసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్ పరంగా కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఒక టెక్నాలజీకి సంబంధించింది, ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది, ఒక ప్లేస్ కి సంబంధించింది. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ యాంటీ ఎయిర్ పొల్యూషన్ టవర్ ఇనాగ్రేటెడ్ ఇన్ నోయిడా. సో ఉత్తరప్రదేశ్ యొక్క ఫస్ట్ యాంటీ ఎయిర్ పొల్యూషన్ టవర్ అనేది నోయిడాలో ప్రారంభమైంది. దానిని భారీ పరిశ్రమల శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అయిన మహేంద్రనాథ్ పాండే గారు ప్రారంభించారు. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంతవరకు మనం రేర్ గా మాట్లాడుకున్న మహేంద్రనాథ్ పాండే గారి గురించి ఎక్కువగా మనం రైల్వే మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇలాంటి పేర్లను ఎక్కువగా యూజ్ చేసాం. హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మహేంద్రనాథ్ పాండే. సో ఈయన చేత ఉత్తరప్రదేశ్ లో ఫస్ట్ యాంటీ ఎయిర్ పొల్యూషన్ టవర్ అనేది నోయిడా కేంద్రంగా ప్రారంభించబడింది. సో ఇక్కడతో ఈ కరెంట్ అఫైర్ అయిపోయింది. కానీ ఈ కరెంట్ అఫైర్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎయిర్ పొల్యూషన్. అంతే ఇంపార్టెంట్ పాయింట్ ఎయిర్ పొల్యూషన్ టవర్. ఈ రెండు కూడా 2020-21 లో చాలా పాపులర్ అయినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా చూసుకుంటూ వస్తే ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ కింద ఢిల్లీ ఉంది. ప్రపంచంలోనే అత్యధికమైన కాలుష్య ప్రాంతంగా ఢిల్లీ ప్రతి సంవత్సరం దాదాపుగా కంటిన్యూస్లీ వరుసగా రికార్డులోకి రావడం జరుగుతూ ఉంది వివిధ రిపోర్ట్స్ లో. సో అందుకని చెప్పేసి 2019 లో సుప్రీం కోర్టు సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకి ఒక సజెషన్ ఇచ్చింది. దీనిని మిటిగేట్ చేయడానికి, నివారించడానికి ఏమైనా చెయ్యండి, లేకపోతే ఈ ఎయిర్ పొల్యూషన్ టవర్స్ ఉన్నాయి కదా, ఇది సుప్రీం కోర్టు సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ కి ఒక ప్రపోజల్ లా పెట్టింది దీన్ని కంట్రోల్ చేయమని చెప్పి. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ పాస్ అయినాయో ఐఐటి బాంబే దానికి సంబంధించిన ఒక మోడల్ ని ప్రజెంట్ చేసింది. సో అది ప్రజెంట్ చేసిన తర్వాత సుప్రీం కోర్టు 2020 జాన్ కల్లా అండ్ 2 టవర్స్ పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద ఎస్టాబ్లిష్ చేయాల్సిందే అని చెప్పేసి ఒక మనకి స్టేట్మెంట్ ని పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీలోని సిపి కన్నట్ ప్లేస్ లో ఫస్ట్ టైం ఒక స్మాగ్ టవర్ ని ప్రారంభించారు. భారతదేశంలో ఫస్ట్ స్మాగ్ టవర్ అదేనంట. పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఢిల్లీలో ఆనంద్ విహార్ లో ఇంకొక దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత లజ్పత్ నగర్ లో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. సో రీసెంట్ గా అయితే నోయిడాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యాంటీ ఎయిర్ పొల్యూషన్ టవర్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా డిఫరెంట్ పథకాలని గవర్నమెంట్ తీసుకొస్తా వస్తుంది, కొన్ని ప్రభుత్వాలు తీసుకొస్తా వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో తీసుకొస్తా వస్తున్నారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ టర్బో హ్యాపీ సీడర్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారండి, మీరు వినే ఉంటారు. టర్బో హ్యాపీ సీడర్ ఏంటంటే జనరల్ గా ట్రాక్టర్స్ ఉంటాయి కదా, ట్రాక్టర్స్ కి వెనకాల ఒక మిషన్ లాంటిది పెడతారు. అండ్ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ లేదా చండీగఢ్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే పంజాబ్, హర్యానాలో అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా, అక్కడ అగ్రికల్చర్ పద్ధతులకి తగ్గట్టుగా సో మనకి ఏంటంటే ఆ పంట పొలాన్ని మొత్తం కాల్చేస్తారు. సో అది కాల్చడం కూడా ఎగ్జాక్ట్ వింటర్ సీజన్ లో చేస్తారు కాబట్టి ఆ స్మాగ్ గానీ సో ఆ ఎఫెక్ట్ అంతా కూడా పొల్యూషన్ ఢిల్లీ మీద పడుతుంది. సో అందుకని చెప్పేసి ఈ పంట ఏదైతే కాలుస్తారో సో ఆ టైంలో వచ్చే వ్యర్థ పదార్థాన్ని కంట్రోల్ చేయడానికి టర్బో హ్యాపీ సీడర్ అనే మిషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని ట్రాక్టర్ కి వెనకాల ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ కొంత మేరకు ఈ స్మాగ్ అంటున్నాం చూసారా దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏ రైతులైతే టర్బో హ్యాపీ సీడర్ కొంటారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టింది గవర్నమెంట్. టర్బో హ్యాపీ సీడర్ ని తీసుకొచ్చింది, స్మాగ్ టవర్ ని తీసుకొచ్చింది, ఎయిర్ పొల్యూషన్ టవర్ ని తీసుకొచ్చింది. అండ్ నిన్న మనం చూసాం ఢిల్లీకి సంబంధించిన ఇద్దరు బ్రదర్స్ మనకి ఎవరు కైలాస సత్యార్థి గారి చేతుల మీదుగా ఒక అవార్డు ని అందుకున్నారు, వన్ గ్రీన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. విద్యుత్ మోహన్ గారు అర్త్ షాట్ అవార్డు ని అందుకున్నారు, ఆయన కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలా డే బై డే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్న మాట వాస్తవమే. అండ్ దాంతో పాటు ఇండియాలో ఇంట్రడక్షన్స్ కానీ
కానీ లేకపోతే ఏమంటారు లైక్ ఇవాళ ఇలాంటి చిన్న చిన్న టెక్నాలజీస్ ని ఇంప్రూవ్ చేయడం కానీ ఇవి కూడా అంతే ప్యారలల్ గా జరుగుతున్నాయని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎయిర్ పొల్యూషన్ అండ్ స్మాగ్ టవర్స్ అనేది ఈ ఇయర్ లో మంచి ట్రెండింగ్ కాన్సెప్ట్ అది ఎన్విరాన్మెంట్ పరంగా. సో మీరు ఎప్పుడు గ్యాదర్ చేసుకున్నా ఎయిర్ పొల్యూషన్ స్పెసిఫిక్ టాపిక్ లో దీన్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మల్టీ లేయర్ అండ్ ఎయిర్ ఫిల్టర్స్ కలిగిన స్మాగ్ టవర్ అనమాట. సో దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ప్రపంచంలో అతి పెద్ద ఎయిర్ పొల్యూషన్ టవర్ ని కలిగి ఉన్న కంట్రీ ఏదంటే చైనా. అండ్ దట్ టు ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని ఉన్న ఎయిర్ పొల్యూషన్ టవర్స్ అన్నిటిలో కల్లా చైనా బిల్డ్ చేసిన ఎయిర్ పొల్యూషన్ టవర్ యొక్క టెక్నాలజీ కంప్లీట్లీ డిఫరెంట్ అంటారు. సో దీస్ ఆర్ ద బేసికలీ 2 ఫ్యాక్ట్స్ యూ కెన్ రిమెంబర్ హియర్. మీరు జనరల్ గా గుర్తు పెట్టుకోవచ్చు చైనాలో అతి పెద్దది ఉంది అని చెప్పేసి, డిఫరెంట్ గా ఉంది అని చెప్పి. అండ్ రెండోది భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిపి దగ్గర ఢిల్లీలో స్టార్ట్ అయింది ఈ ఎయిర్ పొల్యూషన్ టవర్ అనేది. రీసెంట్ గా నోయిడా దగ్గర స్టార్ట్ అయింది. ఈ మూడింటిని మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ యాంటీ ఎయిర్ పొల్యూషన్ టవర్ ఇనాగ్రేటెడ్ ఇన్ నోయిడా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రెమిటెన్సెస్ గురించి. ఇండియా రిసీవ్డ్ $87 billion ఇన్ రెమిటెన్సెస్ ఇన్ 2021 విచ్ ఈస్ లీడ్ కంట్రీగా కూడా చెప్పొచ్చు. అండ్ యుఎస్ ఇస్ ద టాప్ సోర్స్. సో ఇక్కడ యాక్చువల్ గా రెమిటెన్స్ అంటే మీకు ఇక్కడ అర్థం ఇచ్చానండి, మనీ దట్ ఈస్ సెంట్ ఆర్ ట్రాన్స్ఫర్ టు అనదర్ పార్టీ. సో జనరల్ గా ఏంటంటే ఓవర్సీస్ వేరే కంట్రీస్ నుంచి మనీ ఏదైతే మనకి తిరిగి వెనక్కి వస్తుందో సో దాన్ని రెమిటెన్స్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే మనం చాలా దేశాలతో వ్యాపారాలు చేస్తాం, కొనుగోలు చేస్తాం, బిజినెసెస్ ఉంటాయి, ఒప్పందాలు ఉంటాయి. సో ఏదైతే బై ద ఎండ్ ఆఫ్ ద డే, సో ఎండ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద పర్టికులర్ డే ఏదైతే రెమిటెన్స్ వస్తుందో సో దానిని మనం ఇక్కడ ఈ వాల్యూస్ గా పరిగణించి చెప్తున్నాం. సో ఇండియా రిసీవ్డ్ $87 billion ఇన్ రెమిటెన్స్ వే. సో అది కూడా టాప్ లో ఉందంట. అండ్ ఈ $87 billion లో ఎక్కువ పోర్షన్ మనకి యూఎస్ఏ నుంచి వచ్చింది. 20% ఆఫ్ సోర్సెస్ ఫ్రమ్ దట్ యూఎస్ఏ ఓన్లీ. అండ్ ఇండియా తర్వాత చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ అనేవి టాప్ లో ఉన్నాయి. అండ్ 2022 కి ఇండియా యొక్క రెమిటెన్స్ వాల్యూ అనేది $89.6 billion కి చేరుకుంటుంది అని ఒక ఎస్టిమేటెడ్ వాల్యూని కూడా రీసెంట్ గా చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ రిగార్డింగ్ టు ద రెమిటెన్సెస్ వాల్యూస్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ రీసెంట్లీ రిలీజ్డ్. నెక్స్ట్ వన్, Prime Minister inaugurated 82nd All India Presiding Officer Conferences. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 82nd ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. దీనికి సంబంధించి అండ్ భారతదేశంలోని అన్ని రాష్ట్ర అసెంబ్లీస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ దాదాపుగా 288 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, డెలిగేట్స్ వీళ్ళందరూ కూడా మనకి అటెండ్ కావడం జరిగింది. 1921లో మొట్టమొదటిసారిగా షిమ్లాలో ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. అంటే దాదాపుగా 100 years కంప్లీట్ అయింది. 2021 కి దిస్ ఈస్ 100th కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా చెప్పొచ్చు. సో దీనిని మళ్ళీ తిరిగి షిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ లోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. డెమోక్రసీ యొక్క ఇంపార్టెన్స్ అనే దాన్ని చెప్పడం కోసం. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా ఉండాలి, పరిపాలనా విభాగం అనేది ఎలా ఉండాలి, పరిపాలన విభాగానికి సంబంధించి ఏవైతే చట్టాలు లేదా బిల్లులు లేకపోతే నిర్ణయాలు ఉంటాయో సో వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాల మీద, మోర్ ప్రాబబ్లీ డెమోక్రసీ గురించి, అడ్మినిస్ట్రేషన్ విభాగాల గురించి సో ఈ కాన్ఫరెన్స్ ని ప్రధాన అంశంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ షిమ్లా కేంద్రంగా ప్రారంభించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్ కి సంబంధించింది. లైక్ అంబాసిడర్, మహారాష్ట్ర గవర్నమెంట్ టు అపాయింట్ సల్మాన్ ఖాన్ యాజ్ అ కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ సల్మాన్ ఖాన్ ని కోవిడ్ వ్యాక్సినేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయనుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. గతంలో మనం చూసాం సోను సూద్ గారిని. సో సోను సూద్ కూడా కోవిడ్ క్యాంపెయిన్ కి అపాయింట్ అయ్యారు బ్రాండ్ అంబాసిడర్ గా. అది పంజాబ్ గవర్నమెంట్, ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఇనిషియల్లీ అండ్ ఇమీడియట్లీ అండ్ గివెన్ రెస్పాన్స్ టు ద సోను సూద్. ఇమీడియట్ గా రెస్పాన్స్ తీసుకొని ఇమీడియట్ గా సోను సూద్ గారిని అండ్ పంజాబ్ స్టేట్ తన స్టేట్ యొక్క కోవిడ్ క్యాంపెయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకుంది సోను సూద్ గారిని. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ సల్మాన్ ఖాన్ ని కోవిడ్ వ్యాక్సినేషన్ కి అంబాసిడర్ గా తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మహారాష్ట్ర గవర్నమెంట్ టు అపాయింట్ సల్మాన్ ఖాన్ యాజ్ అ కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్. సో గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ద ఫస్ట్ సిటీ విచ్ ఈస్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ నథింగ్ బట్ భువనేశ్వర్. భారతదేశంలోని ఒడిస్సాలోని భువనేశ్వర్ అనేది మనకి ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా ఉంది అని. ద ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఇస్ లడాక్, ఫుల్లీ వ్యాక్సినేటెడ్ గా. అలాగే మహారాష్ట్ర వచ్చేటప్పటికి 1 crore ని దాటింది. కోవిడ్ వ్యాక్సినేషన్స్ ని తీసుకున్న మొట్టమొదటి 1 కోటి మందిని దాటిన రాష్ట్రం కూడా మహారాష్ట్రని. సో ఇలా కోవిడ్ వ్యాక్సినేషన్ కి సంబంధించి కొన్ని డిస్కషన్స్ మనం చేసుకున్నాం. కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని, స్పుతినిక్ అని, ఫైజర్ అని. సో ఇలాంటివన్నీ కూడా గతంలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాంటి కోవిడ్ వ్యాక్సినేషన్ కి సంబంధించిన కరెంట్ అఫైర్. కాకపోతే దీని యొక్క అవేర్నెస్ కి క్యాంపెయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల సల్మాన్ ఖాన్ గారిని మహారాష్ట్ర అపాయింట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ గా మీరు తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అండ్ ఆర్గనైజేషన్ పరంగా కూడా తీసుకోవచ్చు. ఇండియా రీ ఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునెస్కో ఫర్ ద టర్మ్ 2021 టు 2025. 2021-2025 పదవీ కాలానికి గాను ఎగ్జిక్యూటివ్ బోర్డ్ పదవీ కాలానికి గాను ఇండియా తిరిగి రీ ఎలెక్ట్ అవ్వడం జరిగింది దాదాపుగా 164 ఓట్స్ తో. ఇండియానే కాక జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కుక్ ఐలాండ్ అండ్ చైనా. సో కుక్ ఐలాండ్ అండ్ వియత్నాం అండ్ చైనా, ఫిలిప్పీన్స్, జపాన్ ఇవన్నీ కూడా ఇండియాతో పాటు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునెస్కోగా ఎంపిక కావడం జరిగింది ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రాంతం నుంచి. అండ్ స్వతహాగా యునెస్కో యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డులో టోటల్ గా 58 మెంబర్స్ ఉంటారు. సో ఈ 58 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా 2021-25 పదవీ కాలానికి గాను ఇటీవల ఇండియా తిరిగి రీఎలెక్ట్ అయింది. ఆల్రెడీ యునైటెడ్ నేషన్ లో ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది. 193 సభ్య దేశాల్లో ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ యునైటెడ్ నేషన్స్. అండ్ దాని పక్కన పెడితే మనకి ఏదైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి ఉందో సో దీంట్లో 15 మెంబర్స్ ఉంటారని మీకు ఆల్రెడీ తెలుసు. ఈ 15 మెంబర్స్ లో 5 మెంబర్స్ వచ్చేటప్పటికి శాశ్వత సభ్యులు పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 10 మెంబర్స్ లో ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద మెంబర్. ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ లో. యునైటెడ్ నేషన్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా తిరిగి రీ ఎలెక్ట్ అయింది ఇండియా. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. యునెస్కో అంటే ఇక్కడ నేను ఇచ్చాను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ప్యారిస్ లో ఉంది. ఇది మ్యాబ్ అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది, మ్యాన్ అండ్ బయోస్పియర్. సో బయోస్పియర్స్ ని ప్రపంచ వ్యాప్తంగా రక్షించడానికి భారతదేశంలో 18 బయోస్పియర్లు ఉంటే దాంట్లో 12 బయోస్పియర్స్ ని మ్యాప్ ప్రాజెక్ట్ కింద ఈ యునెస్కో రికగ్నైజ్ చేసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మనకి ఏవైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయో సో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు వాటిని రక్షించడం కోసం దీన్ని స్టార్ట్ చేసింది. ఇండియాలో 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని యునెస్కో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇవి ఓవరాల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు యునెస్కో గా చెప్పొచ్చు. ఇండియా రీ ఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునెస్కో ఫర్ ద టర్మ్ 2021-25. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కంప్లీట్లీ ప్యూర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో ఈ కేటగిరీలో మీరు దీన్ని నోట్ చేసుకోవచ్చు. ఇండియన్ సైంటిస్ట్ డిస్కవర్ స్టార్ ప్లానెట్ బిగ్గర్ దెన్ జూపిటర్. సో జూపిటర్ కన్నా అతి పెద్ద భారీ గ్రహాన్ని భారతదేశపు గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి దాదాపుగా ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయండి, 8 ప్లానెట్స్. ఒరిజినల్ గా 9 ఉండేవి. దాన్ని ఏదైతే ప్లూటో ఉందో ఆ ప్లూటోని మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ అనేది ఈ ప్లానెట్ లిస్ట్ నుంచి తీసేసింది. అందుకే మనకి ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. ఈ 8 ప్లానెట్స్ లో కల్లా అతి పెద్ద గ్రహంగా జూపిటర్ ని చెప్తారు, అతి చిన్న గ్రహంగా మెర్క్యూరీని చెప్తారు. ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ జూపిటర్, ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ మెర్క్యూరీ. అలాంటి జూపిటర్ ని మించిన అతి పెద్ద గ్రహాన్ని ఇటీవల అహ్మదాబాద్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 1.4 టైమ్స్ ఆఫ్ జూపిటర్, బిగ్గర్ దెన్ ద జూపిటర్. జూపిటర్ కన్నా అంటే బృహస్పతి కన్నా 1.4 టైమ్స్ అతి పెద్దగా ఉంది అంట. సో దీనికి మన వాళ్ళు TOI 17896 అనే ఒక పేరునిచ్చారు. అండ్ HD 82139639B అని కూడా పిలుస్తున్నారు. HD 821339B లేదా TOI 1789B అగా పిలువబడే ఏదైతే జూపిటర్ కన్నా అతిపెద్ద ప్లానెట్ ఉందో సో దానిని ఇండియన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దట్టు అహ్మదాబాద్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన వ్యక్తులు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జూపిటర్ విషయంలో. ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి వెటరన్ స్పోర్ట్స్ కమెంటేటర్ అండ్ ఫుట్బాల్ పండిట్ నోవి కపాడియా పాసెస్ అవే. సో మిస్టర్ కపాడియాని ద వాయిస్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ గా కూడా పిలుస్తారంట. ఈయనని ద వాయిస్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ గా కూడా పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫుట్బాల్ మ్యాచెస్ జరిగినప్పుడు ఏదైతే కమెంటేటర్ గా వర్క్ చేశారో సో ఆయన చనిపోయారు, మరణించారు, దానికి సంబంధించింది. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ద వాయిస్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ గా పిలువబడే అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఆ ఫేమస్ కమెంటేటర్ అండ్ వెటరన్ స్పోర్ట్స్ కమెంటేటర్ అండ్ చనిపోయారు. ఆయన పేరేంటి అని అడగచ్చు, నోవి కపాడియా గారు. అండ్ కపాడియా 9 ఫిఫా వరల్డ్ కప్స్, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లో తన కమెంటేటర్ ని అందించడం జరిగింది, తన సేవల్ని అందించడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన ఆదర్ కూడా బుక్స్ కూడా రాశారు. బేర్ ఫుట్ ఆఫ్ బూట్స్ అనే ఒక బుక్ ని రాశారు. ద మెనీ లైఫ్స్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అమాంగ్ అదర్స్ అనే బుక్ ని కూడా ఈయన రాయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే
ఇన్ఫర్మేటివ్ థింగ్ గా చెప్పొచ్చు. ఆ ఇన్ఫర్మేటివ్ థింగ్ ఏంటంటే 2021లో ఇప్పటిదాకా మనకి 7th జనవరి నుంచి అండ్ ఈ రోజు దాకా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 14 మంది ఫుట్బాల్ ప్లేయర్స్ మరణించారు. 14 మంది మరణించడం జరిగింది. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండి. 14 మంది పేర్లని మనం గుర్తు పెట్టుకోవడానికి ఇక్కడ టైం ఎగ్జిస్టెన్స్ కాదు కాబట్టి సో జస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. బట్ ఈ ఫుట్బాల్ కి సంబంధించిన కమెంటేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ కపాడియా ఈ రీసెంట్లీ పాస్ట్ అవే చనిపోయారు. అండ్ ద వాయిస్ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ గా కూడా పిలుస్తారు. సో నేమ్ గుర్తు పెట్టుకోండి అండ్ కమెంటేటర్ గా గుర్తు పెట్టుకోండి అండ్ యాజ్ వెల్ as ఆయన పేరు గుర్తు పెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫేర్. సో ఈ రోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ చిల్డ్రన్స్ డే అనేది 20th నవంబర్ ని రికగ్నైజ్ చేసింది మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. దాని గురించి డిస్కస్ చేసాం. కేవీజీ బ్యాంక్, కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్, సో అది ఆస్ట్రామ్ అవార్డ్ ని అందుకుంది డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ని అందించినందుకు గాను. అండ్ టోటల్ గా ఆర్ఆర్బీస్ ఇండియాలో ప్రస్తుతం ఉన్నవి 43. ఎప్పుడు ఆర్ఆర్బీ స్టార్ట్ అయింది అంటే 1975లో. అండ్ స్పెయిన్స్ గ్యార్బెయిన్ ముగ్రూజా విన్స్ 2021 అండ్ విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్. ఈ సంవత్సరం విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్ టైటిల్ ని స్పెయిన్ కి చెందిన క్రీడాకారిణి ముగ్రూజా గారు అందుకున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈమె ఎస్తోనియా ప్లేయర్ తో అపోనెంట్ గా ఆడి ఈ అవార్డ్ ని గెలుచుకోవడం జరిగింది. ఇండియాలో ఈ అవార్డ్ ని గెలుచుకున్న ద ఫస్ట్ విమెన్ టెన్నిస్ ప్లేయర్ వచ్చేటప్పటికి సానియా మిర్జా గారు. అండ్ ఇండియన్ మెన్స్ కాంపౌండ్ టీమ్ విన్స్ బ్రాంజ్ అట్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్. అభిషేక్ వర్మ లాంటి గారి టీమ్ తో, ముగ్గురు సభ్యుల టీమ్ తో ఆసియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ని బంగ్లాదేశ్ కి అపోజిట్ గా ఆడి ఇండియా బ్రాంజ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్డ్ రేషన్ ఆప్కి గ్రామ్ స్కీమ్ అండ్ సికిల్ సెల్ మిషన్ ఇన్ మధ్యప్రదేశ్. సో మనకి మధ్యప్రదేశ్ లో ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ రేషన్ ఆప్కి గ్రామ్ స్కీమ్ అనే దాన్ని, సికిల్ సెల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇనాగ్రేట్స్ ఆదర్శ విలేజ్ సుయి ఇన్ హర్యానా భివానీ. సో మనకి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు సుయి, హర్యానాలోని సుయి అనే విలేజ్ ని ఆయన విజిట్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ సో అక్కడ ఆదర్శ గ్రామ్ విలేజ్ గా దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ యాంటీ ఎయిర్ పొల్యూషన్ టవర్ అనేది నోయిడాలో ప్రారంభించారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో కేంద్ర మంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి నోయిడా కేంద్రంగా యాంటీ ఎయిర్ పొల్యూషన్ అనే దాని టవర్ ని ప్రారంభించడం జరిగింది. India received 87 billion in remittance in 2021. US is the top source. So remittance గురించి మాట్లాడుకున్నాం. అండ్ 2022 కి ఇది $89.6 billion కి చేరనుంది. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ 82nd ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్ ఇన్ ప్రిసీడింగ్ కాన్ఫరెన్స్ ఇన్ షిమ్లా, హిమాచల్ ప్రదేశ్. సో దాని తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ టు అపాయింట్ సల్మాన్ ఖాన్ యాజ్ అ కోవిడ్ వ్యాక్సినేషన్ అంబాసిడర్. సో గతంలో మనకి పంజాబ్ లో సోను సూద్ గారిని ఎలా అపాయింట్ చేశారో అలాగే మహారాష్ట్ర కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కి అంబాసిడర్ గా మనకి ఈ సల్మాన్ ఖాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, ఇండియా రీ ఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ యునెస్కో ఫర్ ద టర్మ్ 2021-25. 2021-25కి గాను యునెస్కో యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఇండియా తిరిగి రీ ఎలెక్ట్ అయింది. ఇండియాతో పాటు జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి కంట్రీస్ కూడా రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ యునెస్కో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 58 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దిస్ 58 మెంబర్స్. ఇండియన్ సైంటిస్ట్ డిస్కవర్డ్ స్టార్ ప్లానెట్ బిగ్గర్ దెన్ ద జూపిటర్. జూపిటర్ కన్నా 1.4 టైమ్స్ ఎక్కువగా ఉండే అతిపెద్ద ప్లానెట్ ని అహ్మదాబాద్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వెటరన్ స్పోర్ట్స్ కమెంటేటర్ అండ్ ఫుట్బాల్ పండిట్ నోవి కపాడియా పాస్డ్ అవే. 9 ఫిఫా కప్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ గేమ్స్ లాంటి ఫుట్బాల్ మ్యాచెస్ లో తన వంతు కమెంటేటర్ ని అందించిన అండ్ మిస్టర్ కపాడియా రీసెంట్ గా మరణించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.